మహేష్ జక్కన్న మూవీ ఎందుకంత సైలెంట్? అసలు రాజా సాబ్ ఎంతవరకు వచ్చింది? డాకు మహారాజ్ ఊచకోత గట్టిగానే. పుష్ప 2 లేటెస్ట్ లెక్క ఎంతవరకు వెళ్ళింది? వెల్కమ్ టు యువతరం. ఈ రోజు మూవీ అప్డేట్స్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో గురువారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి అధికారికంగా ఈ సినిమాను మేకర్స్ ప్రారంభించారు. సాధారణంగా మహేష్ తన సినిమాల పూజా కార్యక్రమాలకి అటెండ్ కారు, కానీ ఈసారి పూజ అంతా ఆయన సమక్షంలోనే జరిగింది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ కావడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులంతా SSMB 29 కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోందట. అయితే మూవీ స్టోరీ లైన్ తప్ప సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. నిన్న లాంచింగ్ ఈవెంట్ కూడా మీడియాకి చాలా దూరంగా జరిగింది. ఎలాంటి ఫొటోస్ గానీ వీడియోస్ గానీ మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తారని టాక్ వినిపించినా అది ఇంకా జరగలేదు. అయితే స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగ్గా రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో యాంకర్ మహేష్ తో చేస్తున్న మూవీ కోసం అడగ్గా తర్వాత చెప్తానని ప్రశ్నను దాటివేశారు రాజమౌళి. చరణ్ మాత్రం కోవిడ్ ఏం లేకపోతే ఏడాదిన్నరలో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. దీంతో ఇప్పుడు రాజమౌళి SSMB 29 ప్రాజెక్టుపై ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నారోనని నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నా, ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నా జక్కన్న సైలెంట్ గా తన పని తాను చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సినిమాను స్టార్ట్ కూడా చేశారు. ఇలా రాజమౌళి సినిమాలకు మాత్రమే జరుగుతూ ఉంటాయి. మొత్తానికి జక్కన్న నుంచి రాబోయే అప్డేట్ కోసం వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి రాజమౌళి అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి. అయితే ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇకపోతే రాజాసాబ్ ఎంతవరకు వచ్చిందో చూసిద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజాసాబ్ ప్రాజెక్ట్ ను ఆయన కంప్లీట్ చేస్తున్నారు. హారర్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు కూడా పోషించని 2 భిన్న కోణాలు ఉన్న పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో ఈ విషయం ఆడియన్స్ అండ్ అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమాను 2015 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న జాక్ ను కూడా అదే తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో రాజాసాబ్ విడుదల వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం సాగింది. దీంతో వాయిదాపై నేరుగా స్పందించని మేకర్స్ ఇండైరెక్ట్ గా ఓ పోస్ట్ పెట్టారు. రాజాసాబ్ షూటింగ్లు పగలు రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతుందని, దాదాపు 80% పూర్తయిందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అంతే వేగంగా జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు అప్డేట్స్ ను తాము అధికారికంగా ప్రకటిస్తామని కూడా అన్నారు. అయితే ఇప్పుడు రాజాసాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేవలం 4 సాంగ్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. అవి కూడా త్వరలో పూర్తయిపోతాయట. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో సినిమా అనుకున్న తేదీకి వస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. వాయిదా పడే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఇక ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ హారర్ కామెడీ జోన్ లో మూవీ చేస్తూ ఉండటంతో అంతా వెయిట్ చేస్తున్నారు. సినిమాలో CG వర్క్ అదిరిపోనుందని ఎప్పటి నుంచో టాక్ వస్తుంది. ఆ మధ్య నిర్మాత భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజాసాబ్ లో కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ ను తలపించాయని అన్నారు. చూడాలి మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుంది. బాలయ్య బాబు డాకు మహారాజ్ సంక్రాంతికి ఊచకోత ఖాయమే. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి రేసులో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ యాక్టివ్ గా చేస్తున్నారు. జనవరి 4న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య, ఉర్వశి రౌతోలా మీద చిత్రీకరించిన పాటని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అయితే వస్తోంది. ప్రస్తుతం సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బాలయ్య ఈ వయసులో కూడా చాలా జోష్ తో డాన్స్ స్టెప్పులు వేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండటంతో ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ ని తగలెట్టేసే స్థాయి భారీ విధ్వంసానికి ఇంకా 9 రోజులు మాత్రమే ఉందని డాకు మహారాజ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో బాలయ్య డాకు మహారాజ్ గెటప్ లో చేతిలో కత్తిని పట్టుకుని ఊచకుత్త కోసే వీరుడుగా కనిపిస్తున్నారు. వరుస హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలయ్య ఈ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు అనుకుంటున్నారు.
నిర్మాత నాగవంశి కూడా ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో సితార నుంచి వచ్చిన సినిమాలలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. చివరిగా లక్కీ భాస్కర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఆ సినిమా విషయంలో నాగవంశి చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. డాకు మహారాజ్ అవుట్పుట్ విషయంలో కూడా నిర్మాత అంతే నమ్మకంగా ఉన్నాడు. డాకు మహారాజ్ ఎరా బిగిన్స్ అంటూ మేకర్ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సంక్రాంతి రేస్ లో రిలీజ్ అవుతున్న 3 సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో ఉండబోతోంది. మరి ఆడియన్స్ ఏ సినిమాపై ఆసక్తి చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ సూపర్ హిట్ అయితే బాలయ్య మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోవడం ఖాయమనే మాట అయితే వినిపిస్తోంది. నెక్స్ట్ బాలయ్య నుంచి అఖండ 2 మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అని అనుకుంటున్నారు. పుష్ప 2 లేటెస్ట్ లెక్క ఎంతవరకు వెళ్ళింది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ పుష్ప 2 కలెక్షన్స్ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. 4వ వారం పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా 5వ వారంలోకి ఈ చిత్రం అడుగుపెట్టింది. నార్త్ ఇండియాలో అయితే మూవీకి కలెక్షన్స్ నిలకడగా వస్తున్నాయి. 28వ రోజు కూడా 10 కోట్లకి పైగా వసూలు రావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ కలెక్షన్స్ ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 1799 కోట్లు కలెక్షన్ అందుకుందని ప్రకటించారు. ఇంకా థియేటర్స్ లో మూవీ కొనసాగుతూనే ఉండటంతో ఈ వసూళ్లు మరింతగా పెరగడం ఖాయంగా అనిపిస్తోంది. బాహుబలి 2 మూవీ లాంగ్ రన్ లో 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అంటే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ బాహుబలి 2 ని క్రాస్ చేయడానికి కేవలం అడుగు దూరంలోనే ఉంది. మరో 2 రోజుల్లో ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం గ్యారంటీ అని అనుకుంటున్నారు. ఒకవేళ పుష్ప 2 మూవీ 1810 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేస్తే ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో 2వ స్థానంలోకి పుష్ప 2 వచ్చేస్తుంది. అయితే మొదటి స్థానంలో ఉన్న దంగల్ కలెక్షన్స్ రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి. దంగల్ మూవీ చైనాలో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఈ కారణంగా ఆ మూవీ టాప్ లో నిలిచింది. డొమెస్టిక్ లెక్కల ప్రకారం చూసుకుంటే బాహుబలి 2 మూవీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని పుష్ప 2 ఆక్యుపై చేయడానికి సిద్ధమవుతుంది. ఒకవేళ ఈ రికార్డ్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నా కూడా బాహుబలి 2 తరహాలో ఎక్కువ రోజులు హోల్డ్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు వరుసగా ఈ 3 ఏళ్లలో రాబోతున్నాయి. టాలీవుడ్ నుంచి స్పిరిట్, కల్కి, రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలు ఉన్నాయి. అలాగే హిందీ నుంచి రామాయణం, యానిమల్ పార్క్ లాంటివి నెక్స్ట్ 2000 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ ముందుకైతే రాబోతున్నాయి. ఈ సినిమాలన్నింటికీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే సత్తా ఉంది. అలాగే అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా 2000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తోనే తెరకెక్కనుంది. ఇది ఇలా ఉంటే పుష్ప 2 మూవీ పైన మేకర్స్ పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలనైతే అందుకున్నారు. ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాలలో పుష్ప 2 టాప్ లిస్ట్ లోకి చేరింది.